ఎడారిలో సెలయేర్లు. జూన్ 28వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను పద్మసు ద్వీపంలో ఉన్నాడు. మనుష్య సంచారం లేదు, అంతా రాతి నేల. దేవుని వాక్యాన్ని, క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు. ఎఫెసులోని తన స్నేహితులకి దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం, శత్రుభావం మూర్తిభవించిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది. దర్శనాలు కలిగాయి. యాకోబుని గుర్తు చేసుకోండి. తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు. ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు. కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చెన, దానికి పైగా దేవుని దర్శనాన్ని చూశాడు. వీళ్ళే కాదు, చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. అయితే ఇహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే. ఖైదీలకి, చెరలో ఉన్నవారికి, అస్తమానము శ్రమలు పొందేవారికి, మరణ శయ్యలకి అంకితమైపోయిన వారికి, ఒంటరి బాటసారులకి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పనిభారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళాళ్ళకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్నిచ్చాయి. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి, హృదయశుద్ధి ఉండాలి, విశ్వాసంలో విధేయత ఉండాలి, క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి. ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం, నడత, తీరుతెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి. దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి. విశ్రమించమన్నాడక్కడ కొంతసేపు. శుభ్రమైన గాలి వీచే కొండచర్యలు, ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు, దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వనిలో ఉన్నాయి. అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం. అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.